ముంబై మళ్లీ మునిగింది. కుండపోత వాన నగరాన్ని వణికించింది. వర్ష భీభత్సానికి కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 2 చనిపోయారు. ముంబై పరిసర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరం కాకుంటే బయటకు రావద్దు అని ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం వరకు కురిసిన వానకు నగరం నరకల్లా మారింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. అడుగుల లోతు నీటిలో వాహనాలు మొరాయించాయి. రైల్వే ట్రాక్లపైకి వాన నీరు పోటెత్తడంతో లోకల్ ట్రైన్ సర్వీసులకు ఇబ్బందులు తలెత్తాయి. ముంబైలోని పలు ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. విక్రోలీలో అత్యధికంగా 248.5 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డయింది. శాంటాక్రూజ్లో 232.5, సియాన్లో 221 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వర్షాలకు అనేక ప్రాంతాలు తీవ్ర జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా విక్రోలీ వెస్ట్ సమీపంలో కొండచరియలు విరిగిపడి 2 మృతి చెందారు. మరో 2 గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడి ఇంటిపై పడడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ముంబై పోలీసులు కోరారు. కుండపోత ఎఫెక్ట్తో ముంబైలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సిటీ లైఫ్ లైన్ గా పిలిచే లోకల్ ట్రైన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాక్లపై నీరు చేరడంతో దాదర్, కుర్లా, సియాన్, చునాబత్తి, తిలక్ నగర్ మార్గాల్లో సెంట్రల్, హార్బర్ లైన్స్ లో లోకల్ రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. చాలా చోట్ల రోడ్లు చెరువుల్లా మారడంతో బెస్ట్ బస్సులను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. ముంబై, థానే, రత్నగిరి, రాయ్గఢ్, పాల్ఘర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పాల్ఘర్లో ఆగస్టు 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర సర్కార్ అధికారులను అప్రమత్తం చేసింది. ముందస్తుగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించింది.